అండి అందరికీ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే కిచెన్లో అయితే మనము గ్రాసరీకి సంబంధించిన చిట్కా అయితే మీ ముందుకు వచ్చాను. మనమైతే నెలకు సరిపడే సామాన్లతో ఒకసారి తెచ్చిపెట్టుకుంటాం కదా గ్రాసరీస్. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, అలాగే పురుగు పట్టకుండా ఉండాలంటే నేను ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను. మనమైతే చూడండి పప్పులను తెచ్చుకుని అయితే డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. అప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు మనం ఒకసారి 1 వీక్ వరకు కూడా మూత తీయకుండా అలాగే ఉంచేస్తాం కదా, అవి పురుగులు పడుతుంటాయి. సో అందుకని నేనైతే ఒక మంచి చిట్కా అయితే మీకు చెప్పబోతున్నాను. నా వీడియో కనుక మొత్తం చూసేయండి. ఈ చిట్కా అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఫస్ట్ నేనైతే చిట్కా చెప్పబోయేదైతే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమైతే నెలకు సరిపడే సామాన్లు అయితే ఒకసారి తెచ్చి పెట్టుకుంటాం కదండి. అలా కందిపప్పు, పెసరపప్పు అన్ని పప్పులు అనేది గ్రాసరీస్ తెచ్చి పెట్టుకుంటాం కదా. ఇవి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చాలా సింపుల్ చిట్కాని మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. మనమైతే ఫస్ట్ పప్పులు తెచ్చి పెట్టుకున్న తర్వాత డబ్బా అయితే క్లీన్ చేసి పెట్టుకొని, చిట్కా నెంబర్ 1 అండి ఇది. బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవైతే అడుగు భాగంలో వేసుకోవాలి. ఒక 3 లేదా 4 ఆకులు మాత్రం అడుగున వేసుకోవాలి. ఆ తర్వాత పప్పు పోసేసుకొని మొత్తం కొంచెం కొంచెంగా పప్పు మొత్తం పోసేసుకొని మూత పెట్టేసినట్టయితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ప్లస్ అలాగే పురుగు పట్టకుండా తాజాగా ఉంటుందండి. నా ఈ చిట్కా నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు వేరే పప్పులలో కూడా వేసుకోవచ్చు. లేదు ఇది అవైలబుల్గా లేదనుకుంటే చిట్కా నెంబర్ 2 వచ్చేసి నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పులో బిర్యానీ ఆకులు కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకో చిట్కా వచ్చేసి మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది, కిచెన్లో ఉంటుంది కదండి, సాల్ట్ అండి, రాక్ సాల్ట్. ఇదైతే ఒక స్పూన్ మాత్రం పప్పులో మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి మొత్తంగా. ఇలా అయితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా మంచి చిట్కా అండి ఇది. ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాత నాకు వర్కౌట్ అయిన తర్వాత నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. చాలా మంచి టిప్ అండి, సెకండ్ టిప్. తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు మాత్రం వెంటనే ట్రై చేయండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది. 1 మంత్ వరకు కూడా పప్పుకు ఎటువంటి పురుగు పట్టకుండా చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 వచ్చేసి మినపప్పు అండి. ఇందులో కూడా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, పురుగు పట్టకుండా ఉంటుంది. అంటే ఇందులో కూడా బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే, మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్ ఇంకోటి వచ్చేసి అందరి దగ్గర ఉంటాయి ఇవి మిరియాలండి. ఒక 4 లేదా 5 మిరియాలు తీసుకోవాలి. ఇవి డైరెక్ట్ అలాగే పప్పులో వేసుకోవచ్చు. కాకపోతే మనం అవి ఏంటంటే పప్పులో వేసుకుంటే మనము నానబెట్టిన తర్వాత దాంతోపాటు వచ్చేస్తాయి కదా పప్పుతో పాటు, మనము దోశకు ఇడ్లీకో నానబెట్టుకునేటప్పుడు. సో అందుకని ఒక పేపర్లో వేసుకొని దాన్ని ప్యాక్ చేసుకోవాలి చిన్నగా. ఆ ప్యాక్ చేసుకుని అది అనేది ఆ పప్పులో వేసుకోవాలి. ఇది మాత్రం మంచి చిట్కా అండి, పురుగులు మాత్రం పట్టవు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆల్రెడీ. ఎందుకంటే ఎప్పుడు 1 మంత్కి 2 మంత్కి సరిపడా పప్పులు తెచ్చుకోవడము, పురుగు పట్టడము, మళ్ళీ ఎండబెట్టడము, చాలా హెడేక్. ఇదంతా వద్దని చెప్పేసి నేనైతే సింపుల్గా నేను సెర్చ్ చేస్తే నాకు ఇది చిట్కా ఫాలో అయిన తర్వాత మీకైతే నేను చెప్తున్నానండి. చాలా మంచి చిట్కా అండి. నా చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు ముందు మంచి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఆ బటన్ క్లిక్ చేయడం వల్ల ముందు నేనైతే వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను, అవి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, పప్పులన్నీ తెచ్చుకున్నప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇంకేమన్నా మీకు టిప్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు షేర్ చేస్తాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ముందు ఇంకేమైనా కిచెన్ టిప్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేయండి. నీకు మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. శ్రావ్స్ హోమ్ రెమెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.